శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్ర గారు. నమస్కారం రాజబాబు గారు. సార్ ఈ రోజు మన ఫ్లాష్ బ్యాక్ లో టాలీవుడ్ లో విలన్స్ తీసుకుంటే అండి బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ వరకు రకరకాల విలన్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది మాండలికాలతో ఫేమస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనకి రాయలసీమ కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, లేకపోతే ఇటు తెలంగాణ కావచ్చు, ఇట్లాంటివి పట్టుకున్నారు. అట్లా చూసుకున్న వాళ్ళ కోట గారు కూడా కొన్ని పట్టుకున్న తెలంగాణ మాండలికాన్ని ఆయన ప్రతిఘటన సినిమాలో ఫస్ట్ స్టార్ట్ చేసింది. అలాగని భరణి గారిని కూడా తీసేయడానికి లేదు. భరణి గారు కరెక్ట్. భరణి గారు కూడా తెలంగాణ మాండలికంలో మాస్టర్ చేశారు. కరెక్ట్. భరణి గారు ఏంటంటే ఇక్కడ పుట్టి పెరిగిన వ్యక్తి. కాబట్టి ఆయనకి వెనతో పెట్టిన విద్య. కానీ వీళ్ళందరూ ఏంటంటే ఇక్కడ పుట్టిన వాళ్ళు కాదు. భరణి గారు కూడా కృష్ణారెడ్డి గారి సినిమాలో బాగా పాపులర్ అయ్యాడు ఆయన. భరణి గారి చాలా అవునవును. సో ఇట్లా ఈ కోవలో చూసుకుంటే అండి మనకి జయప్రకాష్ రెడ్డి గారిని మనం మాట్లాడుకోవచ్చు అండి. జయప్రకాష్ రెడ్డి మాట్లాడుకోవాలి. ఒక బాధ కలుగుతుంది ఏంటంటే మనకండి, మన తెలుగు చలనచిత్ర సీమకి ఆణిముత్యాలు లాంటి ఆర్టిస్టులు ఉన్నారండి. ఇప్పుడు పౌరాణిక పాత్రలు వేయాలంటే రామారావు గారు, సోమన్ బాబు గారు, కాంతారావు గారు, హర్నాథ్ గారు, వీళ్ళందరూ, రామకృష్ణ గారు, వీళ్ళందరూ ఉన్నారండి. ఏమండి వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఏమండి అలాగే ఈ డిఫరెంట్ మాడ్యులేషన్స్, డిఫరెంట్ దీంట్లో వాళ్ళ క్యారెక్టర్ని పండించే ఆర్టిస్టులు, విలనిజంలో కూడా కామెడీని పండించే ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు మనకి. వాళ్ళు కూడా కొంతమంది వెళ్ళిపోయారు. వారిలో నాగభూషణం గారు ఒకరు. ఆయన డైలాగులతోనే విలని పండించాడు ఆయన. ఏమండి రావు గోపాలరావు గారు, ఆయనది ఒక డిఫరెంట్ స్టైలు. ఆ తర్వాత కోట గారు తెలంగాణ మాండలికం. ఇక ఈయన వచ్చేటప్పటికి రాయలసీమ మాండలికం పెడుతూ భయపెట్టకుండా కామెడీ విలనిజం పండించిన వ్యక్తుల్లో జయప్రకాష్ రెడ్డి గారు ఒకరు. ఆయన భారీ పర్సనాలిటీ కూడా ఎప్పుడు భయపెట్టలే, విలనిజంలో భయపెట్టలే ఎప్పుడు కూడా. ఎంటర్టైన్మెంట్తో సహా ఆయన లాంగ్వేజ్ని, మాడ్యులేషన్ని ఎంజాయ్ చేసిన ఇది ఉన్నారు. ఏమండి అలాంటి వాళ్ళు జయప్రకాష్ రెడ్డి గారు ఒకళ్ళు. ఆయన అసలు అంటే ఈ ఐదుగురు వెళ్ళిపోయారు మనకి. ఇక ఇలా ఈ స్పెషలైజేషన్ విలన్స్ ఎప్పుడు వస్తారో భగవంతుడు మళ్ళీ వాళ్ళనే పుట్టిస్తారని అనుకుందాం. లేదు కామెడీ కాదు, సీరియస్ లో కూడా. సీరియస్ లో సమరసింహారెడ్డి ఏంటండి మామూలు క్యారెక్టర్ అది. సమరసింహారెడ్డి నరసింహనాయుడు కానండి యావగింపు కలగదు వాళ్ళ విలనిజంలో. అవును, అది నేను చెప్పేది. విలనిజం అంటే ఇదివరకు వికటాట్టహాసాలు, ఏమంటే క్రూరంగా చూడటాలు, అది కాదు. క్రూరంగా చూసినా కూడా ఆయన ఆ విలన్ మీద కూడా ప్రేక్షకులు అభిమానించే విధంగా ఉంటుంది వీళ్ళ పెర్ఫార్మెన్స్. అంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ తో చెప్తున్నారు. ఏమండి వాళ్ళలో మన ఈయన ఒకడు జయప్రకాష్ రెడ్డి గారు. జయప్రకాష్ రెడ్డి గారు రాయలసీమకు చెందినవాడే. కర్నూలు జిల్లా సిరివేళ్ల మండలం వీరారెడ్డిపల్లిలో సాంబిరెడ్డి అనే ఇన్స్పెక్టర్ గారికి జన్మించారు దంపతులు వాళ్ళకి. ఏమండి ఈయన వాళ్ళ తండ్రి సాంబిరెడ్డి గారు సబ్ ఇన్స్పెక్టర్. ఈయన ఎడ్యుకేషన్ అంతా అక్కడ ఫతేఖాన్పేటలో 1 నుంచి 5వ తరగతి వరకు, 6వ తరగతి నుంచేనేమో శ్రీరంగనాయకులపేటలోను. ఆ తర్వాత ఈ ట్రాన్స్ఫర్ల ప్రకారం వెళ్ళిపోతూ ఉంటుంది. ఈయనది సాంబిరెడ్డి గారు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాడు. తర్వాత అనంతపురంలో SSLC వరకు చదివాడు ఆయన. SSLC చదువుతుండగా ఈయనకి అక్కడ ఆ డ్రామాలు వేయటం, స్కూల్స్లో డ్రామాలు వేయటం, ఈ కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువ స్కూల్కి వెళ్ళే కొద్దీ కూడా వాటి మీద ఇంట్రెస్ట్ పెరుగుతుందండి కుర్రాళ్ళకి. వాళ్ళే ఎంకరేజ్ చేస్తారు స్కూల్ వాళ్ళు. ఇగో ఇలాగ పలానా మన యానివర్సరీకి ఇలా చేయండి, ఇలాగా ఈ ఫంక్షన్కి ఇలా చేయండి అని చెప్పేసి యూత్ అసోసియేషన్స్ అన్నీ ఫామ్ చేస్తారు. అలా నాటకాలు వేస్తున్నప్పుడు జయప్రకాష్ రెడ్డి గారికి ఇంట్రెస్ట్ కలిగింది. ఏది అనంతపురంలో SSLC చదువుతున్నాడు ఆయన. సాంబిరెడ్డి గారు అక్కడ పనిచేస్తున్నారు. ఏమండి అయిన తర్వాత ఆ నాటకాలు వేస్తున్నారు. వీళ్ళకి కూడా కోరిక కలిగింది. కానీ మనం ఎలా వేయాలి అని ఆచార్య గారు అని ఒక నాటకాల ఇన్ఛార్జ్ ఉన్నాడు అక్కడ ఆ స్కూల్లో. అంటే ఆయన చెప్తే తప్ప నాటకం వేయటానికి వీల్లేదు, ఆయన పర్మిషన్ కావాలి. అక్కడ ఈ కల్చరల్ వింగ్లో
ఆయన డ్రామా సైడు ఆయన చూసుకుంటారు. సో ఆచార్య గారిని ఇంప్రెస్ చేయాలని ఏం చేయాలి, ఏ డ్రామా వేద్దామని వీళ్ళు పర్సనాలిటీ చూసుకున్నారు కదా. కొంచెం పర్సనల్. వాళ్ళ పాఠ్య పుస్తకంలో ఒక పాఠం ఉంది, దుర్యోధన గర్వభంగం. అందులో 2 క్యారెక్టర్లు, పద్యాలు కూడా ఉన్నాయి. అందులో ఆ పాఠ్య పుస్తకంలో పద్యాలు కూడా క్రోడీకరించారు. రాస్తే అవన్నీ స్టడీ చేశారు. ఎలాగైనా సరే ఇచ్చేయాలని చెప్పేసి ఒక ఇద్దరు, ఈ జయప్రకాష్ రెడ్డి, ఇంకొక భీముడు ఒక క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ ఎవరేసినా దుర్యోధనుడు ఒకడు, భీముడు ఒకడు క్యారెక్టర్స్ని ఆ గదలు అలా తీసుకుని ఆచార్య దగ్గరికి వెళ్ళారు. వేసిన తర్వాత, సార్ మేము ఒక నాటకం వేస్తాం సార్. ఏ నాటకం వేస్తారా అన్నాడు. దుర్యోధన గర్వభంగం అండి. నేను భీముండండి, వాడు దుర్యోధనుడు అండి అన్నాడు. ఓహో, బాగా వేస్తారా అన్నాడు. బాగా ప్రాక్టీస్ చేశాం సార్ అన్నాడు. అంటే సరే ఏంటి చూద్దాం అని అన్నాడు. అన్న తర్వాత వీళ్ళు విజృంభించేశారు. విజృంభించేస్తే ఈ పద్యాలు గిద్యాలతోటి ఇచ్చేసి గదా సామం ఇదన్నా చూపించారు కదా. చూపించిన తర్వాత ఎలా ఉంది సార్ అన్నాడు. చిచ్చి ఆయన ఆచార్య గారు, మీరు జీవితంలో ఇక నాటకాలు అంటూ వేయటానికి వీలు లేదు. వెధవల్లారు, ఇదేట్రా నాటకాలు వేసేదో, ఆడియన్స్ చూస్తారంటారు. అసలు నాటకం అంటే పద్ధతి ఏంటో తెలుసురా మీకు? ఏదో పాఠంలో ఉంది కదా అని చెప్పేసి అవి తీసుకొచ్చి చేస్తారా? దానికి ఒక లక్షణం ఉంటుందిరా, నాటకానికి ఆహార్యం ఉంటుందిరా, దానికి చాలా ఉంటాయిరా అని చెప్పేసి వాళ్ళకి క్లాస్ పీకేసి పంపించేశాడు. మనం కామెడీగా చెప్పుకుంటున్నాం కానీ వాళ్ళు సీరియస్ ఇచ్చారు. జయప్రకాష్ రెడ్డి ఒక చెట్టు కిందకి వెళ్ళిపోయి, నన్ను ఇలా చేశాడు ఆయన, నేను ఎంత ఇంట్రెస్ట్తో చేశాను అని చెప్పి అనుకుని, ఎలాగైనా సరే ఈ నాటకాల మీద పట్టు సాధించాలి. ఆయన చెప్పే సూత్రాలు ఉన్నాయి కదా, నాటకానికి లక్షణాలు ఉంటాయని, ఇలా ఆహార్యం ఇది ఉంటాయి, వచనం ఇవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ చెప్పుకుని అనుకున్నాడు ఆయన. అనుకున్న తర్వాత అక్కడ ఇచ్చేశారు. చెట్టు కింద కూర్చొని ఒక పట్టుదలగా నాటకాలు ఎక్కడున్నా సరే నేను ప్రాక్టీస్ చేసి వేయాలి అని ఒక అభిప్రాయానికి వచ్చాడు జయప్రకాష్ రెడ్డి గారు. ఇదే మనకి ఇంపార్టెంట్ కాబట్టి. ఆ తర్వాత ట్రాన్స్ఫర్లో గుంటూరులో ఏసీ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు ఈయన. ఎవరో ఈయన జయప్రకాష్ రెడ్డి గారు డిగ్రీ చదువుతూ ఈ నాటకాలు కూడా కంటిన్యూ చేస్తున్నాడు. కంటిన్యూ చేస్తుండగా ఏమైంది, డిగ్రీ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈయనకి డిఎస్పీగా ప్రమోషన్ వచ్చి నల్గొండకు వచ్చాడు. వాళ్ళ నాన్నగారు సాంబిరెడ్డి గారి ట్రాన్స్ఫర్ ప్రకారం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఏమండి, దగ్గరుంటేనేమో అలా కంటిన్యూ చేసేస్తారు వాళ్ళు, లేదంటే మాత్రం పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత ఈ డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయిన తర్వాత ఈయన ఏం చేశాడంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి జాబ్కి అప్లై చేశాడు. ఈయన ఇండిపెండెంట్గా కుర్రాళ్ళు చేస్తారుగా. చేసిన తర్వాత రెవెన్యూ శాఖలో వచ్చింది ఆయనకు. ఇక్కడ జయప్రకాష్ రెడ్డి గారి తండ్రి గారి గురించి చెప్పాలి. ఆయన అతిపెద్ద నిజాయితీపరుడు, లంచం అనే మాటకు వ్యతిరేకి. లంచం ఎవరైనా ఇస్తానంటే లాఠీతో తంతాడు ఆయన. అసలు అంటే ఇది ఈ కాలంలో ఉంటారా అంటే ఉన్నాడు ఆయన సాంబిరెడ్డి గారు. ఎందుకు ఎంత స్ట్రిక్ట్ అంటే ఆయన రెవెన్యూ శాఖలో వస్తే రెవెన్యూ శాఖ వద్దు, ఆ ఉద్యోగం వదిలేసేయి, చింపేసేది. ఎందుకంటే రెవెన్యూ శాఖ అయితే లంచానికి ఆలవాలం అది. లంచం ఇస్తూ ఉంటారు, ఏ పని చేసుకోవాలో లంచం ఇస్తారని అది ఉద్యోగం చేద్దు. మరి ఏం చేయమంటారు నాన్న, డిగ్రీ అయ్యింది కదా, ఖాళీగా కూర్చోలేము కదా. ఒక పని చేయి, నువ్వు విద్యార్థులకి మంచి బుద్ధులు నేర్పే ఉపాధ్యుడు చదువు నువ్వు చదివి 4 మంచి మాటలు చెప్పు, విద్యార్థుల్ని దేశానికి పనికొచ్చేటట్టుగా నువ్వు చెయ్యి. ఒకడు పనికి వచ్చినా పర్వాలేదు, ఆ వృత్తిలో ఉండు నువ్వు. అంటే నీ వల్ల వస్తారని కాదు, ఆ ఉపాధ్యాయ వృత్తి చాలా మంచిది, పవిత్రమైన వృత్తి అది, 10 మందిని ఉపయోగపడేలా చేసే వృత్తి. అంటే దాన్ని చదువు అన్నాడు ఆయన. అప్పుడు బీఎస్సీ చదివాడు కదా ఆయన, బీఈడీ చదివాడు ఆయన. అది ఉద్యోగం వచ్చినా కానీ వద్దన్నారు ఆయన. వద్దన్నాడు. ఇతనికి కూడా వస్తే రెండో కొడుకు కూడా, 2 తమ్ముళ్ళు ఒక అమ్మాయి, రెండో వాడికి కూడా వస్తే ఉద్యోగం వద్దని చెప్పేసి నువ్వు మెకానిక్ షాప్ పెట్టుకో, ఇంజనీర్ అతను, వేరే ఉద్యోగం ఏదో వస్తే అది వద్దన్నాడు ఆయన. నువ్వు కావాలంటే మెకానిక్ షాప్ పెట్టుకో కానీ నువ్వు ఆ జాబ్కి వెళ్ళొద్దు అన్నాడు. మంచి నిజాయితీపరుడు. అసలు అంత నిజాయితీపరుడు ఇంకొకటి లేడండి. అంటే అదే చెప్తున్నాను, ఎవరు నమ్మని విషయం అనమాట అది. అంచేత ఆ శాఖలోనే ఆ జయప్రకాష్ రెడ్డి గారికి కూడా ఆ నిజాయితీలో కొంత భాగం వచ్చి ఆయన సిన్సియర్గా ట్రై చేశాడు ఏది చేసినా కూడా.
ఏమండి బీఈడి చదివాడు. అక్కడ సెయింట్ జోసెఫ్ స్కూల్లో అక్కడ నల్గొండలో జాబ్ వచ్చింది, సెయింట్ జోసెఫ్ స్కూల్లో. అక్కడ నాటకాలు మానలా ఈయన దీని కదా టీచర్ కదా. అయిన తర్వాత అక్కడ ఏం చేశాడంటే ఆయన నాటకాలు వేస్తుండగా ఒకసారి చీఫ్ గెస్ట్గా దాసరి నారాయణరావు గారు వచ్చారు, మా గురువుగారు. చీఫ్ గెస్ట్ నల్గొండకి పిలిచారు వాళ్ళు పిలిస్తే నాటకాలు వేశారు ఆయన, జయప్రకాష్ రెడ్డి గారు వేస్తే ఈయన పెర్ఫార్మెన్స్ బాగా నచ్చింది. అప్పుడు గురువుగారు ఏం చేస్తున్నారంటే రామానాయుడు గారి సినిమా బ్రహ్మపుత్రుడు వెంకటేష్తో కలిపి చేస్తున్నారు ఆయన. అందులో ఒక మంచి క్యారెక్టర్ ఉంది, విలన్ క్యారెక్టర్ చాలా మంచిగా ఉంది. ఈయన పనికొస్తే గురువుగారు ఎక్కడున్నా ఇచ్చేస్తారు కదా. గురువుగారు గారు బాలచంద్ర గారు కానీ ఎవరైనా క్రియేటివ్ డైరెక్టర్స్ అందరూ ఎక్కడ ఆర్టిస్టులు ఉంటారు పట్టుకుంటారు కదా. అలాగా జయప్రకాష్ రెడ్డి గారిని పట్టుకుని రామానాయుడు గారికి చెప్పారు, ఇలా ఇతను ఉన్నాడండి, మన క్యారెక్టర్ చాలా పనికొస్తాడు, పర్సనాలిటీ కూడా బాగుంది అని చెప్పేసి ఆయన రామానాయుడు గారు చెప్పారు. రామానాయుడు గారికి చెప్తే ఆయన పిలిపించి జయప్రకాష్ రెడ్డి గారిని బ్రహ్మపుత్రులో వేషం వేయించారు. మంచి విలన్ వేషం, మంచి వేషం అది. అలాగా ఇండస్ట్రీకి వచ్చాడు. ఇక అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈయన ఆ ఉద్యోగం ఈ లోపల ఏం జరిగిందంటే ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేసాడు ఆయన. స్కూల్లో ఉద్యోగం వచ్చిన తర్వాత అంటే నేను క్రాస్ చేశాను. స్కూల్లో ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి చేశారు తండ్రి గారు పెళ్లి చేశారు. పెళ్లి చేసేసిన తర్వాత ఇక్కడికి వచ్చాడు ఆయన. అక్కడ డిఎస్పీ ప్రమోషన్ అక్కడికి వెళ్ళాడు ఆయన. ఎవరో మన సాంబరెడ్డి గారు డిఎస్పీ నల్గొండలో అప్పుడు. ఏమండి ఆ తర్వాత రిటైర్ అయిపోయాడు అక్కడే, వేరే విషయం. ఏమండి డిఎస్పీ గానే రిటైర్ అయిపోయాడు. తర్వాత ఈయన ఇక్కడ వచ్చి ఇక ఒకసారి అంటుకుంటే వెళదగా సినిమా ఇంట్రెస్ట్ బ్రహ్మపుత్రులో వేశాడు. ఆ తర్వాత అక్కడక్కడక్కడ చిన్న చిన్న పాత్రలు వేస్తున్నారు, కానీ ఎవరో డబ్బులు ఇవ్వట్లా. శ్రమదోపిడి ఇస్తామంటారు, వేషం ఉందంటారు, వెళ్తారు. కొత్త వాళ్ళు కదా అడగలేరు. పైగా ఈయన ఉపాధ్యాయుడు, తండ్రి నుంచి లక్షణాలు పుణికి పుచ్చుకున్నవాడు. అంచేత ఈయన అడగలేడు, మొహమాటస్తుడు బాగా. అంచేత చూశాడు. తర్వాత అక్కడ అప్పులు చేసి జీతం హాఫ్ శాలరీ, లాస్ ఆఫ్ పే. స్కూల్లో జీతం రాదు. ఇక వాళ్ళు చూస్తుంటే ఈయన కూడా ఏదైనా చేయాలి కాబట్టి అప్పులు చేసి ఏదో చేసేవాడు ఆయన, పంపించేవాడు ఆయన. పంపిస్తుంటే ఇలా కాదని చెప్పేసి ఒక 20 పిక్చర్లు అలా చేసేసిన తర్వాత అందరూ చేత ఎగ్గొట్టబడ్డ తర్వాత జయప్రకాష్ రెడ్డి గారికి జ్ఞానోదయం అయ్యి ఇలా వద్దని చెప్పి ఒక గుంటూరు మున్సిపల్ హై స్కూల్లో జాబ్కి అప్లై చేసి అక్కడ జాయిన్ అయిపోయి గుంటూరులో అక్కడ జాబ్ చేస్తూ ఇచ్చేస్తున్నారు. ఏమండి గుంటూరు జాబ్ చేస్తుంటే ఏం చేశారంటే ఇప్పుడు ఈయనకి ఈ భార్య వల్ల పిల్లలు కలగల. ఫస్ట్ పెళ్ళయింది కదా, ఉద్యోగం వచ్చిన తర్వాత 8 ఏళ్ళు అయినా పిల్లలు కలగల. ఇప్పుడు 92లో ఈయన వెళ్ళిపోయి పొద్దున 6 to 9 ట్యూషను, 10 to 5 స్కూలు, మళ్ళీ 6 to 9. ఎందుకంటే చేసిన అప్పులు తెచ్చడానికి. చూడండి ఆ గ్యాప్ లో దాదాపుగా 5-6 సంవత్సరాలు ఇక్కడ ఉండిపోయాడు మెడ్రాస్లో ఉండిపోయాడు జయప్రకాష్ రెడ్డి గారు. మెడ్రాస్లో ఉంటే 20 సినిమాలు 25 సినిమాలు వేశాడు ఆయన. ఎవరు డబ్బులు ఇవ్వాల, అప్పులు అయిపోయినాయి. ఈ పైగా ఈయన మెయింటెనెన్స్ ఇక్కడ మెడ్రాస్లో ఇవన్నీ అయ్యేటప్పుడు అప్పులు అయిపోయాడు ఆయన. ఇక లాభం లేదు, నాకు ఈ సినిమాలు వర్కౌట్ కాదని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన. ఈ సినిమాలు వదిలేసి వెళ్ళిపోయాడు, గుంటూరు వచ్చేసాడు. మున్సిపల్ హై స్కూల్లో జాబ్ చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఈ జరిగిన తర్వాత ఇక్కడ జాబ్ చేసిన తర్వాత ఏం చేశారంటే తండ్రి ఈ పిల్లలు కలగపోయేటప్పటికి 8 ఏళ్ళు అయింది. 8 ఏళ్ళు అయినా పిల్లలు కలగపోయేటప్పటికి ఏం చేశాడంటే తండ్రి నా వంశం నిర్వంశం అయిపోతుంది, ఇలా లాభం లేదని చెప్పేసి ఏం చేశాడంటే ఆయన నీకు నచ్చిన అమ్మాయిని చూసుకోవాలి, రెండో పెళ్లి చేసుకుందాం, పిల్లల కోసం తప్పదు ఇది అని ఆవిడని కన్విన్స్ చేసేసి రెండో పెళ్లి చేశారు. అక్కడే టీచర్గా పనిచేస్తుంటే ఒక స్కూల్లో ఆవిడని తీసుకొచ్చి రెండో పెళ్లి చేశారు. రెండో పెళ్లి చేసిన తర్వాత ఇక్కడ కొడుకు కూతురు పుట్టారు రెండో పెళ్లికి. విచిత్రం ఏంటంటే ఈ పెళ్ళైన ఇది పుట్టిన 2 సంవత్సరాలు అయిన తర్వాత రెండో పెళ్లి చేసుకుని 2 సంవత్సరాల తర్వాత ఫస్ట్ భార్య ప్రెగ్నెంట్ అయింది. జయప్రకాష్ రెడ్డి గారి జీవితం ఏంటంటే ఫస్ట్ భార్య ప్రెగ్నెంట్ అయింది, కొడుకు పుట్టాడు. తర్వాత సరే అక్కడ బెజవాడలో అక్కడ ఇది చేసి గుంటూరు ఇక్కడ ఈ 2 ఫ్యామిలీస్ ఇలాగా అటు న్యాయం చేస్తున్నాడు, ఇటు న్యాయం చేస్తున్నాడు. ఇచ్చేదంటే
ఆథరైజ్డ్ మ్యారేజెస్ ఇవన్నీ, ఓకే తండ్రి చేసినవి ఇవన్నీ. రైట్ రైట్ ఇది ఎవరికి ఇదేమీ లేదు, ఏ లోటు లేకుండా చేస్తాడు. ఓకే ఆ తర్వాత కాలక్రమంలో ఆవిడ ముందు చనిపోయిందిలేండి. ఆవిడ ఫస్ట్ భార్య చనిపోయింది. ఓకే పిల్లాడు ఉన్నాడు, పిల్లాడు చూసుకుంటాడు. ఓకే ఈ ఈ గుంటూరులో ఉంటుండగా ఒక స్నేహితుడు ఉన్నాడు ఈయనకి. స్నేహితుడు ఎప్పుడు కూడా అపోలోకి ఈ హెల్త్ చెకప్ కోసం వస్తూ ఉంటాడు, కంప్లీట్ చెకప్ కోసం. హైదరాబాద్ అపోలోకి వస్తూ ఉంటాడు అనమాట. అంటే జనరల్గా ఏదన్నా వచ్చినప్పుడు ఒకసారి చెక్ చేయించుకున్నప్పుడు మళ్ళీ 6 నెలలకు ఒకసారి రండి, సంవత్సరానికి ఒకసారి రండి అని చెప్తా ఉంటారు కదండి హాస్పిటల్స్లో. ఫుల్ చెకప్ చేయించుకోండి అప్పుడు చెప్తానని డాక్టర్ చెప్తా ఉంటారు. అక్కడ ఈయన ఇది అనుకుంటాను, అపోలో హాస్పిటల్ అనుకుంటా. ఆ వెళ్ళేటప్పుడు ఏం చేశాడంటే, జయప్రకాష్ రెడ్డి నువ్వు కూడా రావాయా, నువ్వు కొంచెం పర్సనాలిటీ ఉన్నావు కదా, నీకు నేను చేయిస్తాను అని చెప్పేసి కొన్నాళ్ళ తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత, 4-5 ఏళ్ళ తర్వాత వెళ్ళాడండి. వెళ్ళి అపోలో హాస్పిటల్కి వెళ్ళి చెకప్లు చేయించుకున్నారు. చెకప్లు చేయించుకున్న తర్వాత చేస్తుంటే జయప్రకాష్ అని వినపడింది ఒక పిలుపు. వినపడితే జయప్రకాష్ వినపడితే టక్కుమంట చూశాడు. అప్పటికే ఏదో బ్లడ్ ఏదో ఇస్తున్నాడు ఆయన. అలా చూసేటప్పటికి రామానాయుడు గారు, సార్ నమస్కారం సార్, వస్తున్నా సార్ అని చెప్పి ఆ బ్లడ్ అది షాంపుల్స్ ఇచ్చేసి వచ్చాడు. ఏమయ్యా జయప్రకాష్, నీకేం ఇది లేదా, నీకు ఏంటి ఇక్కడ అడ్రస్ ఉండాలి కదా, నీకు అడ్రస్ ఏం లేదేంటి, కనపడం ఏంటి అసలు, నువ్వు ఎక్కడ ఏమైపోయావు నువ్వు అని ఇచ్చేసాడు. కాదు సార్, సినిమాలు ఇది తెలిసిందే కదా సార్ నీకు, ఆ స్కూల్ ఉద్యోగం పోతుందని వెళ్ళిపోయాను సార్ అని ఏదో సర్ది చెప్పుకున్నాడు. సరే అర్జెంటుగా నువ్వు సురేష్ బాబుని కలు అని గెస్ట్ హౌస్ ఉంది కదా, సురేష్ గెస్ట్ హౌస్ ఉంది కదా, అక్కడ రూమ్లో కలిశాడు. ఏమండి జయప్రకాష్ గారు ఎక్కడున్నారు మీరు, సరే ఈ రూమ్లో ఉండండి మీరు అని చెప్పాడు. చాలా ఆనందం ఫ్రెండ్కి, జయప్రకాష్ గారి ద్వారా అక్కడ సురేష్ గెస్ట్ హౌస్లో ఒక పెద్ద మంచి ఏసీ రూమ్లో ఉండటం అనేది. యశో ఏం చెప్పాడంటే, జయంత్ సి పరాంజీతో ఒక సినిమా తీస్తున్నారు సురేష్ వెంకటేష్ తో. జయంత్ సి పరాంజీతో ఒక సినిమా తీస్తున్నారు. డిస్కషన్ పెట్టారు, విలన్ క్యారెక్టరు టిపికల్గా ఉండాలి, అది ఎలా ఉంటే బాగుంటుందని చెప్పి డిస్కషన్ పెడితే, రాయలసీమ బాగుంటుంది అనుకుంటే ఈయనే సజెస్ట్ చేసినట్టున్నాడు ఆయన, నాకు తెలిసినంత వరకు. అది చేస్తే బాగుంటుందంట. అయితే అదే పెట్టేద్దాం, దాన్ని మరి ప్రిపేర్ అయిపో, ప్రేమించుకుందాం రా సినిమా, దాంట్లో విలన్ క్యారెక్టర్ అంటే. అప్పుడు ఒక పని చేస్తాను సార్, నేను చాలా కాలం అయింది కదా రాయలసీమ నుంచి వచ్చేసి, మళ్ళీ నేను వెళ్తాను, వెళ్ళి క్యారెక్టర్ కోసం నేను కొన్ని మాండలికాలు అవన్నీ రికార్డ్ చేసుకొస్తాను సార్, వాళ్ళతో మాట్లాడి మనుషులతో మాట్లాడని చెప్పేసి ఈయన ఒక 10 రోజులు ఓ టేప్ రికార్డ్ పెట్టుకుని వెళ్ళి వాళ్ళతో మాట్లాడాడు. కర్నూలు జిల్లా కదా ఆయన పుట్టింది, అంచేత వాళ్ళందరితో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఆయన ఏం చేశాడంటే అవన్నీ తీసుకొచ్చాడు. ఆయన తీసుకొచ్చిన తర్వాత ప్రేమించుకున్న వల్ల బ్రహ్మాండమైన విలన్ క్యారెక్టర్ వేశాడు, అందరికి తెలిసిన క్యారెక్టర్. ఇక దాంతో ఇక వెనక్కి తిరిగి చూసే పని లేదు. ఇక ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి. అయ్యో ఇప్పుడు ఒక పెద్ద విలన్ అయిపోయారు కదా. కరెక్ట్. ప్రేమించుకుందాంరా అయిన తర్వాత చాలా మంచి పేరు వచ్చేసింది. ఒక కొత్త విలన్ దొరికాడు రా అనుకున్నారు. ఒక రాయలసీమ మాండలికం చెప్పే ఆర్టిస్ట్ దొరికాడు అని చెప్పి చాలా సంతోషించారు. ఏం చేద్దంటే ఒక ఇదివరకు వాళ్ళలాగా ఈయన దొరికాడరా బాబు, మాకు మంచి విలన్ దొరికాడరా అనుకుంటున్నారు. అందరూ బాగా పిలవటం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆఫర్స్ ఇవ్వటం మొదలుపెట్టారు. అప్పుడు వచ్చింది సమరసింహారెడ్డి. సమరసింహారెడ్డి చేశాడు. తర్వాత ఫాలో అప్ నరసింహనాయుడు, బి గోపాల్ 2 సినిమాల్లో ఆయన రేపాడు. ఇక వరుసగా సినిమాలు చేయటం మొదలు పెట్టాడండి. ఇక డీలో కామెడీ వీల్ చైర్ లో ఉంటాడు చూసారా, డీలో ఇది కొత్త యాంగిల్. ఎందుకంటే అప్పుడు దాకా సీరియస్ విలన్ చేశాడు, ఆ కామెడీ రోల్ చేశాడు. ఆ తర్వాత విలన్ పక్కన పెద్ద మనిషిగా ఉంటూ కూడా కొన్ని సినిమాల్లో చేశాడు ఆయన. ఇలాగా డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ జయప్రకాష్ రెడ్డి గారు. అంటే ఇటు ప్రేక్షకులకు నచ్చే విధంగా విలన్ క్యారెక్టర్స్ ఉంటామని జయప్రకాష్ రెడ్డితో స్టార్ట్ అయింది. ఏమండి, ఎంచేత హింస ఉండదు ఎక్కువ, డైలాగ్ ఓరియంటేషన్ తోటి కామెడీ పండించడం మొదలుపెట్టాడు. ఇక జయప్రకాష్ రెడ్డి గారు పాత్రలన్నీ తిరుగులేని దీంతో ఒక గణేష్, శ్రీరాములయ్య, బావగారు బాగున్నారా, చిరంజీవి గారితో చాలా సినిమాలు చేశాడు ఆయన, రవితేజ్ తోటి చాలా సినిమాలు చేశాడు ఆయన. ఏది చేసినా డైలాగ్ మాడ్యులేషన్ తోటి ఆయన విలనిజం పండించాడు ఆయన. ఏమంటే ఇక తిరుగులేని విలన్ అయిపోయాడు ఆయన.
ఇలా అవుతుండగా ఆయనకి ఒక కోరిక ఉందండి. అంటే గ్రాడ్యువల్గా తగ్గుతాయి కదండి కొన్ని కొత్త విలన్స్ వచ్చినప్పుడు, ఈ నార్త్ నుంచి విలన్స్ తీసుకొచ్చినప్పుడు గ్రాడ్యువల్గా తగ్గినప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. నాటకాన్ని ఎప్పుడు వదిలిపెట్టలేదండి ఆయన. నాటకాన్ని ఎప్పుడు వదిలిపెట్టలే. ఎప్పుడైతే ఫస్ట్ ఛాలెంజ్గా తీసుకున్నాడు ఆయన, వేళాకోళం చేశారు కదా, అక్కడి నుంచి నాటకాలు ఎక్కడా వదిలిపెట్టలే. ఒకవేళ ఇది చేస్తున్నా కూడా నాటకాలు వేస్తూ ఉండేవాడు ఆయన. సినిమాలు చేస్తున్నా కూడా బిజీగా చేస్తుండే, నాటకాలకంటూ కొంత కేటాయించుకున్నాడు ఆయన టైము. అలా ఉన్నప్పుడు ఒకసారి ఆశిష్ విద్యార్థి ఎవరో ఒక సింగిల్ ఆర్టిస్ట్ తోటి, నార్త్లో చాలా బాగా హిందీలో ఒక నాటకం రాసింది ఆవిడ, సింగిల్ ఆర్టిస్ట్ తోటి చాలా బాగా మంచి పేరు వచ్చింది అని చెప్పాడు ఆశిష్ విద్యార్థి మరాఠీలో. చెప్తే ఆశిష్ విద్యార్థిని అడిగాడు ఆయన, జయప్రకాష్ రెడ్డి గారు, ఏమన్నా కొంచెం నాకు ఆ పరిచయం నంబర్ ఇవ్వండి, నేను వెళ్ళి అది చేసుకుంటాను. నాటకం అంటే ఈయనకి ప్రాణం కదా. ఒక విద్యార్థి అంటే ఇదివరకు సినిమాలు తెత్తి యాదో ఏదో యాదే సినిమాలో చేశాడు ఆయన, ఒకే సింగిల్ ఆర్టిస్ట్ తోటి. అది స్టేజ్ మీద చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి జయప్రకాష్ రెడ్డి గారికి ఒక ఐడియా వచ్చింది. ఐడియా వచ్చి ఆశిష్ విద్యార్థిని బతిపాడు. ఎన్నిసార్లు చేసినా కూడా ఆయన నంబర్ ఇవ్వట్లా, కాంటాక్ట్ చేయట్లా, కనెక్షన్ ఇప్పించట్లా, లేకపోతే నంబర్ అయినా ఇవ్వట్లేదు. ఇస్తాను మర్చిపోతున్నాను, ఎక్కడో నంబర్ ఉందంటూ అలా కాలక్షేపం చేశాడు. ఇలా ఉంటుండగా ఈయనకి స్నేహితుడు, నాటకాల రచయిత పూసల వెంకటేశ్వరరావు గారు, అందరికి తెలిసిన పేరే పూసల వెంకటేశ్వరరావు గారు, పూసల అంటారు ఎక్కువగా. కోటరామకృష్ణ గారికి, కోటరామకృష్ణ, జయప్రకాష్ రెడ్డి గారు కూడా ఫ్రెండే బాగా. ఏమండి, ఎందుకన్నా నువ్వు వాళ్ళని బతిమాలతావు, నీకు ఆ క్యారెక్టర్ కదా నేను రాసిస్తా అని చెప్పేసి ఆ బేస్ మీద ఒక రిటైర్డ్ మిలిటరీ బేజర్ మీద ఒకే ఆర్టిస్ట్ తోటి ఒక స్టేజ్ నాటకం తయారు చేశాడు. దానికి అలెగ్జాండర్ అని పేరు పెట్టాడు. దాదాపుగా ఎక్కడికి వెళ్తే అక్కడ పాపం తన ఖర్చు పెట్టుకుని, అంటే నాటకం ఎంత ఖర్చో ఈయన ఎంత ఇష్టమో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సొంత డబ్బులు ఖర్చు పెట్టి అన్ని చోట్ల ప్రదర్శనలు ఇచ్చి, డబ్బుల కోసం ఆశపడకుండా 100 ప్రదర్శనలు ఇచ్చారు ఈయన. అంటే ఒక మిలిటరీ మేజర్ క్యారెక్టర్ చాలా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. అంటే ఎన్ని కోణాలు ఉంటాయో అన్ని భావాలు, నవరసాలు పండించే క్యారెక్టర్ మిలిటరీ మేజర్ క్యారెక్టర్. అది స్టేజ్ మీద సింగిల్ ఆర్టిస్ట్గా చేశాడు ఆయన. చేసిన తర్వాత దాన్ని ఊరికే ఉండబుద్ధి కాదా, తన సొంత డబ్బులు పెట్టి, దవడ సత్యాన్ని పెట్టి అది సినిమాగా తీశాడు ఆయన. అది రిలీజ్ చేయలేదు అనుకుంటా, అలాగే ఉండిపోయాడు ఈ లోపల. ఏమండి, ఇలాగా తన నాటకాల మీద ఉన్న ఇష్టాన్ని ఇలా తీర్చుకున్నాడు ఈయన. సినిమా తీసి ఒక నటుడిగా ఒక సంతృప్తిని పొందాడు. ఎన్ని క్యారెక్టర్లు వేసినా కలిగిన సంతృప్తి ఈ నాటకంలో కలిగిందని ఆయన భావించాడు ఎక్కువ. ఏమండి, ఆ తర్వాత కొంత తేడా వచ్చింది. నార్త్ నుంచి విలన్స్ తీసుకురావడంలో కొంత తగ్గినాయి. అప్పుడు ఏం చేశాడంటే ఈయన కావాల్సి వచ్చినప్పుడే గుంటూరు వెళ్ళి, గుంటూరు నుంచి అవసరం వచ్చినప్పుడే వస్తూ ఉంటాం మొదలుపెట్టాడు ఆయన. గుంటూరులో అంటే ఫ్యామిలీ అక్కడ ఉంది కాబట్టి, ఫ్యామిలీ అక్కడ ఉంది, మొత్తం వెళ్ళిపోతాడు. ఎవరిని అవసరం అయితే వచ్చి ఇక్కడ ఉంటాడు ఆయన. అంటే వెళ్తే, లేకపోతే మళ్ళీ గుంటూరు ట్రైన్లో వెళ్ళిపోయి మళ్ళీ రాత్రికి వచ్చేస్తాడు ఆయన. ఏమండి, ఇలా చేస్తుండగా కరోనా వచ్చేటప్పుడు కొంతకాలం రెస్ట్ తీసుకుందాం అనుకుని జయప్రకాష్ రెడ్డి గారు అలా ఉండిపోయాడు ఆయన. అక్కడ గుంటూరులో ఉండిపోయాడు ఆయన. గుంటూరులో ఉండిపోయిన తర్వాత సడన్గా ఈయనకి మరి ఇదేమీ లేదు. ఆ గుంటూరులో ఉన్నాక ఒకరోజు మార్నింగ్ బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత హార్ట్ అటాక్ వచ్చేసింది. విజువల్ చూసాం రిలీజ్ అయింది. హార్ట్ అటాక్ వచ్చి అలాగా బాత్రూమ్ లో కమోడ్ మీదే పడిపోయాడు. అక్కడే పడిపోయాడు. ఏమండి, ఆ పడిపోయిన తర్వాత ఇక అసలు అంటే అది అన్ఎక్స్పెక్టెడ్. అది కరెక్ట్. పోనీ బెడ్ రీడనా కాదు. ఏమండి, ఏమి పోనీ వయసెస్ ఉన్నాయా లేవు, ఒక్క చుక్క మందు తాగడం, మందు అలవాట్లేదు, సిగరెట్లు అలవాట్లేదు. ఇంచేతంటే తండ్రి ఎంత స్ట్రిక్టో ఈయన కూడా క్రమశిక్షణలో అంత స్ట్రిక్ట్. తర్వాత ఈయన స్కూల్లో మ్యాథ్స్ బోధించేవాడు ఆయన. ఉపాధ్యాయుడిగా గణిత శాస్త్రంలో గణపతి అంటారు ఏంటి. ఏమంటే అంతటి క్రమశిక్షణతో బ్రతికిన మనిషి, అలవాట్లు లేదు, ఏమీ లేదు, తిండి కూడా చాలా ఆరోగ్యపరంగా తినేవాడంట. ఏమండి, అన్ని చేస్తూ కరోనాకి ఎఫెక్ట్ అయ్యాడు. కరోనాలోంచి బయటికి రాలేదు ఆయన.
అదేనా లేకపోతే కార్డియాక్ అరెస్ట్ అండి? కార్డియాక్ అరెస్టే. అదే కదా. అంటే ఇప్పుడు కరోనా వాళ్ళ కార్డియాక్ అరెస్ట్ చాలా కామన్ అయింది. కామన్ అయింది కరెక్ట్ అప్పట్లో. ఇప్పుడు కూడా వింటున్నాం మనం. వింటున్నాం. ఏమండి ఆ కరోనా వచ్చి దానికి ఏదో జింకు ఇవి టాబ్లెట్లు వేసుకుంటారు, అందరం వాడాం. రైట్ రైట్. ఏమండి అది వచ్చినప్పుడు పైగా ఆయన పర్సనాలిటీ కదండి ఇది, కొంచెం ఈ పర్సనాలిటీ వచ్చేటప్పుడు కార్డియాక్ అరెస్ట్ ఎలా పడిపోయాడు ఆయన, ఇంతే పడిపోయేటప్పుడు అసలు ఎవరు అన్ఎక్స్పెక్టెడ్. అవునవును. ఏమండి అది అయిన తర్వాత అక్కడి నుంచి ఆయన మరి ఎక్కువ కూడా 74 సంవత్సరంలో చనిపోయాడు ఆయన. ఇంకోటి కెరియర్ కూడా ఆయన లేట్ వయసులోనే స్టార్ట్ చేశారు. లేట్ ఎంట్రీ. కాకపోతే ఏంటంటే కొంతకాలం ఉద్యోగం చేశారు. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లోనే ఆయనకి సరైన ఆర్టిస్ట్ గా లైఫ్ వచ్చిందండి. ప్రేమించుకుందాం రా, అది సెకండ్ ఇన్నింగ్స్ ప్రేమించుకున్నారు. అది కూడా రామనాయుడు గారిని చాలా కృతజ్ఞతగా చెప్పుకుంటాడు ఆయన. ఏమంటే ఎవరు పిలుస్తారు ఇవాళ, ఎవరైనా అంత ఇది లేదు, ఆవేళ నేను హాస్పిటల్కి వెళ్ళకపోయి ఉంటే, ఆయన కనపడకపోయి ఉంటే జయప్రకాష్ రెడ్డి లేడండి అని చెప్తాడు ఆయన. అలాగా అంచేత సక్రమమైన జీవితం గడిపి ఆయన కొడుకు బాగున్నాడు, కూతురు కూడా, ఆవిడ కూడా ఇటు సైడ్ ఏదో సినిమా తీయాలని ఏదో వస్తున్నట్టు విన్నాను నేను. మరి ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ ఆవిడ కూడా ఇంట్రెస్ట్ అంట. అంటే ఈయనుండంగా రానివాళ్ళ ఎవరిని, ఈయనుండంగా రానివాళ్ళ. ఇప్పుడు ఆ బాబు ఏం చేస్తున్నాడండి? అక్కడ వీళ్ళతో నేను అనేది ఫస్ట్ వైపు ఉన్నాడండి. అందరూ వెల్ సెటిల్డ్. ఏం లేదు ఏమండి, అందరూ బాగా సెట్ చేశాడు. ఒక ఇది లేదు కాబట్టి ఫ్యామిలీస్ అందరినీ ఎవరికి ఏ ఇది లేకుండా, లోటు లేకుండా చేశాడండి ఆయన. కానీ మంచి క్యారెక్టర్ అండి ఆయన చేసిన. చాలా మంచి క్యారెక్టర్. అటు విలన్ లో ఆ షేడ్స్ కావచ్చు, లేకపోతే అందరు హీరోలతో చేశాడు. అందరు హీరోలు. అవును అవును. ఇటు వెంకటేష్, చిరంజీవి, రవితేజ, ఏమండి ఇటు బాలకృష్ణ గారు, అందరితోటి మొత్తం ఎన్టీఆర్ అందరితో చేశాడు ఆయన. ఏమిరా ఇదేమిరా అటు ఆయన మేనరిజం ఒకటి భలే ఉండేది. అంచేత అలాంటి నటులండి. అంటే ఇక ఈ నలుగురిని గుర్తు చేసుకున్న తర్వాత అలాంటి ఇప్పుడు వాళ్ళు వచ్చారనుకోండి సార్, మన నార్త్ వాళ్ళు వచ్చారనుకోండి, సపోజ్ తీసుకొస్తాం, కానీ ఈ మాడ్యులేషన్ మాండలికాలు రావు. లేదు, మన వాళ్ళే ఎప్పటికీ. అదే చెప్తున్నా, ఎందుకంటే మన 4 మాండలికాలకి సరైన నటులు వీళ్ళంతా నాగభూషణం గారు కానీ, ఈయన కానీ, కోట శ్రీనివాసరావు గారు, బాబు మోహన్ గారు, వీళ్ళందరూ మనకి ఎంత లైఫ్ ఇస్తారంటే పాత్రలకి. వాళ్ళు వస్తే చెప్పిన డైలాగులు చెప్తారు అంతే, ట్రాన్స్లేట్ చేసుకుని హిందీలో రాసుకుని. అంచేత ఏమొస్తే వాళ్ళకి రావు. నటులుగా వాళ్ళని తక్కువ కానీ మీరు అన్నట్టు నటనని తక్కువ కాదండి. నేను మాండలికాల గురించి చెప్తున్నాను. కరెక్ట్. నేను మాండలికాలు వాళ్ళు చెప్పగలరండి అంత. ఎవరో డబ్బింగ్ వాయిస్ చెప్పాలిగా, డబ్బింగ్ అంతేగా. డబ్బింగ్ చెప్పాలంటే వీళ్ళ వాయిస్లు వస్తాయా? జయప్రకాష్ రెడ్డి వాయిస్ వస్తుందా, లేకపోతే రావు గోపాలరావు వాయిస్ వస్తుందా, నాగభూషణం గారి వాయిస్ వస్తుందా? అంచేత నేను అనేది ఏంటంటే ఏదైనా కొంతమంది సీనియర్స్ అప్పుడప్పుడు వాళ్ళ ఏంటంటే నిస్సహాయత అనుకోవచ్చు, అది వ్యక్తపరుస్తూ ఉండేవాళ్ళు. ఎందుకు వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారు ఇక్కడ అనేది ట్యూన్ వచ్చేది. ఎస్పెషల్లీ కోట శ్రీనివాసరావు పేరు బయటకు తీయలేదు కానీ నేను తెచ్చారు. బట్ కరెక్ట్, ఆయన కూడా ఎస్పెషల్ ఆయన ఇచ్చేదంటే ఆయన బాధ ఏంటంటే మనం డెవలప్ చేసుకోవచ్చు కదా, అది తప్ప ఆయన కూడా అంటే చెయ్యొద్దని కాదు, వీళ్ళ క్యారెక్టర్లో ఉండగా క్యారెక్టరైజేషన్స్ పోతాయోనని ఆయన బాధ. నటుడుగా ఇక్కడ ఉన్నారు కదా క్యారెక్టరైజేషన్స్ ఒకటి ఇంపార్టెంట్ అండి మాండలికాల మీద. కరెక్ట్. దాని మీదే ఎక్కువ. నటన రాదని కాదు, ఇదని కాదు, క్రూరత్వంలో ఇదంట్లో అంటే వాళ్ళు చేస్తారు. కాకపోతే ఏంటంటే మన తెలుగుదనాన్ని కొంచెం కాపాడుకుందామని వాళ్ళ తాపత్రయం. వాళ్ళ అంటలో అలాగే బాలసుబ్రహ్మణ్యం గారు కూడా తెలుగు కోసం ఎంతో వాళ్ళ చేత వీళ్ళ చేత పాడిస్తారు మీరు అని కూడా కొంతకాలం ఫైట్ చేశారు. అండ్ ఇంకోటి అవార్డులు ఏమొచ్చిందండి ఆయనకి? ఒక్క సినిమాకి వచ్చిందండి, జయం మనదేరా అని. దర్శకుల్లో ఈవి గారు మళ్ళీ యూటిలైజ్ చేసుకుంది. కామెడీని బాగా పండించిన సినిమాల్లో ఈవి గారు, జయప్రకాష్ రెడ్డిని ఉపయోగించుకున్న వాళ్ళలో ఈవి గారు నెంబర్ 1. జంబలకడి పంబే దాంట్లో ఆ చిన్నపిల్లడు క్యారెక్టర్ తప్పిపోయాను ఆంటీ ఎత్తుకోని. సరే ఇదంతా సరే, వీళ్ళందరినీ ఫారెన్ తీసుకెళ్లి ఎవడగోల వాడదని సినిమా తీశాడు రాజేష్ హీరోగా.
అదే కొడుకు హీరోగా అవును తీసుకెళ్తే అందులో ఒక టవల్ కట్టుకుంటాడు. టవల్ కట్టుకుని స్నానానికి వెళ్ళిపోతూ ఉంటాడు. స్నానానికి వెళ్ళిపోతుంటే ఇతను వస్తాడు, వెయిటర్ వచ్చి డ్రింకులు తీసుకొస్తాడు. డ్రింకులు తీస్తే ఆడేదో లోపలికి రా అని పిలుస్తూ ఉంటాడు. అయ్యి బాబోయ్ అని చెప్పి పారిపోతాడు. అంటే వీడు రేప్ చేసే క్యారెక్టర్ లాగా. అంచేత అంత మిస్అండర్స్టాండింగ్ లో చాలా బాగా పండించారు. అది మొత్తం చాలా సేపు టవల్ మీద ఉంటాడు ఆయన. పైగా ఆయన పర్సనాలిటీ, ఆయన టవల్కి బ్రహ్మాండమైన అసలు భలే కామెడీ రోల్స్ కూడా చాలా బాగా చేశారు ఆయన. విలనీలో కూడా కామెడీ చూపించారు. అవును అవును బ్రహ్మాండం అండి. సో అంచేత ఆయన్ని మళ్ళీ మనం గుర్తు చేసుకోవటం అనేది, ఆయన సడన్ గా పోవటం అనేది అసలు ఊహించరాని ఇది. లేకపోతే ఇప్పటికీ క్యారెక్టర్స్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పటికీ కాదండి, అసలు ఎప్పటికైనా ఆయన క్యారెక్టర్స్, ఆయన పర్సనాలిటీకి, ఆయన ఫేస్ కి అసలు బ్రహ్మాండమైన ఇది. పైగా సంస్కారం ఎక్కువ ఆయనకి. ఆ తండ్రి నిజాయితీని, క్రమశిక్షణని పుణికి పుచ్చుకుని ఇండస్ట్రీలో ఉన్నాడండి. అందరూ ఆ విలన్స్ అంటారు కదా, చాలా మంది వ్యసనాలకు లోనవుతారని, అసలు ఒక్క అలవాటు లేదండి ఆయనకి. అందుకనే అంత ప్రశాంతంగా బాత్రూమ్కి వెళ్ళి ఆవేళ చూడండి, ఆ అలవాటు ఏ అలవాట్లు లేవు కాబట్టి ఏమీ తీసుకోకుండా సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు కోవిడ్ వల్ల. ఎప్పుడు కూడా ఆయన తీసుకుని ఇదవల. బికాస్ ఆ క్రమశిక్షణ ఆయన కాపాడు నేను అనుకోవటం. ఏ ఆర్టిస్ట్కైనా అది అవసరం. అంచేత ఈ కాలు నొప్పి వచ్చి ఇది వచ్చి బాధపడి కొంతకాలం మంచం మీద తీసుకుని అది జరగలే ఆయనకి. అంచేత అలాంటి ఆర్టిస్టులని, కళారాధకుల్ని మనం భగవంతుడు అలా తీసుకెళ్ళిపోతాడని అనుకుంటున్నాను నేను.